మత్తయి సువార్త 23:28-7లో ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి అనే మాట ఉంటుంది. మార్కు సువార్త 16:9లో ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యములు వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడినని రాస్తుంది. లూకా సువార్త 24:51లో వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణమాయను అని రాస్తుంది. హల్లెలూయా. ఈ మాటలన్నీ ఆయన పరలోకమునకు వెళ్ళిపోయారనే విషయాలు తెలియచేస్తున్నాయి. ఆయన పునరుత్థానుడు గనుకనే మనమందరం కూడా బ్రతికున్నాం. ఈ మాట 1-2 మాటల్లో చూద్దాం. ప్రపంచంలో దేవుళ్ళుగా వచ్చిన వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉంది. నేను దేవుణ్ణి అనుకుని చాలామంది వచ్చారు. కానీ వాళ్ళు ఎలా చనిపోయారంటే గుండె సమస్యలతో కొందరు, కిడ్నీ సమస్యలతో కొందరు, మరికొన్ని దీర్ఘకాల వ్యాధులతో కొందరు చనిపోయారు. మరలా వారు బ్రతకలేదు. కానీ వాళ్ళు ఏమనుకొని వచ్చారు? నేను దేవుణ్ణి అనుకుని వాళ్ళు వచ్చారు. కానీ యేసుక్రీస్తు నేను దేవుని కుమారుణ్ణి అని ఆయన వచ్చారు. చనిపోక ముందే ఆయన అన్నారు, నేను చనిపోతాను, నాకు నేనుగా ప్రాణం పెడుతున్నాను, నన్నెవరు చంపలేరు, ప్రాణం పెట్టుటకు నాకు అధికారం ఉంది, దానిని తిరిగి తీసుకొనుటకు కూడా నాకు అధికారం ఉందని చెప్పి ఆయన మత్తయి సువార్త 1:21 ప్రకారం మానవులందరి కొరకు తన ప్రాణమును పెట్టారు. హల్లెలూయా. తర్వాత అదే మానవులందరి కొరకు ఒక నిరీక్షణ ఉంచారు. అదేమిటంటే ఆయన తిరిగి బ్రతకడం. చనిపోయిన వాడు ఎవడైనా తిరిగి బ్రతుకుతారా? మీరు ఎక్కడైనా చూసారా? ఒకవేళ అలా బ్రతికితే చాలా ఇబ్బంది. అయితే ఆయన తిరిగి బ్రతికాడు అనే మాట చాలా గొప్పది. అందుకే ఆయన దేవుడు. మీలో ఎవరైనా ఈ మాట తరచు అనొచ్చు, అందరి దేవుళ్ళు ఒకటే. అది చాలా తప్పు మాట. మీకు పరిశోధన రాకపోతే, చేయకపోతే పోయింది. కానీ పరిశోధన చేయకుండా మాత్రం ఆ మాట చెప్పకూడదు. అందరి దేవుళ్ళు ఒకటే కారు. హల్లెలూయా. మీరు బాగా పరిశీలిస్తే యేసుక్రీస్తు నిజమైన దేవుడని కనుగొంటారు. అందరి దేవుళ్ళు ఒకటే అనే మాట చెప్పేవారికి అవగాహన ఇంకా లేదు. వాళ్ళ పరిశోధన బలమైనది కాదు. వాళ్ళు ఇంకా గుడ్డితనంలోనే ఉన్నారు. అందుకే దేవుడు కూడా అన్నారు, నేను మార్గమును, సత్యమును, జీవమును. పరిశీలన చేయండి, అప్పుడు మీరు నన్ను కనుగొంటారని దేవుడే అన్నారు. అందుకు యేసుక్రీస్తు ప్రభు అనే ఈ జీవము గల దేవుణ్ణి మనం చెట్లతో, పుట్టలతో, రాళ్లతో, చనిపోయిన ఆత్మలతో ఎన్నడూ పోల్చకూడదు. అందుకే అందరూ సమానమనే మాట
నీలో నుండి తొలగించుకోవాలి. అలాగే ఎవరైనా అంటే ఆ మాటకి నీవు అంగీకరించకూడదు. దానికి మౌనంగానే ఉండిపోవాలి, కానీ దానికి ఎట్టి పరిస్థితుల్లో తలను ఆడించకూడదు. ఎందుకంటే సత్యం మనకు తెలుసు. మన చేతిలో ఉన్న గ్రంథం మనకేం తెలియచేస్తుందంటే ఒకే ఒక్క దేవుణ్ణి, అది సృష్టికర్తను, నిజమైన దేవుణ్ణి పరిచయం చేస్తుంది. ఆయనే ఎవరు అంటే ప్రభు అయిన యేసు. హల్లెలూయా. ఇది మొదట తెలుసుకోవాలి. ఎంతోమంది నన్ను ప్రశ్నలు వేస్తూ అన్ని నదులు సముద్రంలోనే కలుస్తాయి, అలాగే అన్ని మతాలు దేవుని యొద్దకే వెళతాయని అంటారు. అది సరైన మాట కాదు. హల్లెలూయా. అన్ని మార్గాలను పరిశీలన చేస్తూ వెళితే యేసుక్రీస్తు మార్గంలో ఆ పరిశుద్ధత అనేది కనబడుతుంది. మిగతా ఏ మార్గంలో కూడా అది ఉండదు. హల్లెలూయా. అవి ఉండవు. ఈ ఒక్క మార్గంలోనే అది ఉంటుంది. నీవు ఒక చెడ్డ దృశ్యాన్ని చూసి వస్తే ఏ మతంలో ఏ పుస్తకం కూడా నిన్ను హెచ్చరించదు, కానీ జీవము గల దేవుడు అయిన యేసుక్రీస్తు నిన్ను హెచ్చరిస్తాడు. అందుకని ఇది శ్రేష్టమైన గ్రంథం. ఆయన చాలా శ్రేష్టమైన దేవుడు. ఆ మార్గం చాలా విలువైనది. హల్లెలూయా. మరి దాన్ని ముందు మనం గ్రహించుకోవాలి. మిమ్ములను అర్ధరాత్రి లేపి అడిగినను నీ దేవుడు ఎవరు అనంటే నువ్వేం చెప్తావు? ప్రభు అయిన యేసుక్రీస్తు. నీ సృష్టికర్త ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. నిన్ను సృజించిన వారు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. అలా చెప్పాలి, కానీ నీవు అవగాహన లేని మాటలు మాట్లాడకూడదు. అందరితో సమానం చేయబడిన దేవుడైతే కాడీన ఈయన నిజమైన దేవుడు. 1 యోహాను 4 చివరి మాటల్లో ఆయన నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడని రాస్తాడు. హల్లెలూయా. ఈ ఒక్క అవగాహన మీకు వస్తే చాలు. మీలో ఎంతమంది సత్యాన్వేషకులు ఉన్నారు? సత్యాన్వేషకులు ఉన్నారు, సినిమా అన్వేషకులు ఉన్నారు తెలియదు. హల్లెలూయా. సత్యాన్వేషకులు ఉన్నారు. వాళ్ళు సత్యాన్ని గ్రహించాలి. అంటే ఒక నిజాన్ని తెలుసుకోగలగాలి. దాని కొరకు ఆ పూర్వీకులు కష్టపడ్డారు. వాళ్ళు కైలాస్ మహర్షి అని ఒక అతను ఉన్నాడు. ఆయన కొండలకు పోయాడు. దేవుణ్ణి ధ్యానం చేసుకుంటాను, ఈ లోకమంతా మాయ అనుకున్నాడు. ఆయన అనుకున్న దేవుడు ఎవరో కనబడతారు అనుకున్నాడు, కానీ ఆయనకు యేసుక్రీస్తే కనబడ్డారు. హల్లెలూయా. సత్యం అనేది మనం ఎప్పుడూ గ్రహించాలి. గుడ్డితనంగా వెళ్ళకూడదు. ఎప్పుడైనా ఇతను దేవుడు అంటే మీరేం చేస్తారు? ఇతను ఎవరు? ఈయన పూర్వత్రాలు ఏమిటి? ఈయన ఎప్పుడు పుట్టాడు? ఎలా చనిపోయాడు? ఈయన ఏమేమి చేశాడు? ఈయనలో ఉన్న పాపం ఎంత, నీతి ఎంత? ఇవన్నీ పరిశోధించినప్పుడు మనకు చాలామంది దేవుళ్ళే కారు అని తెలుస్తుంది. హల్లెలూయా. చాలామంది అసలు దేవుళ్ళు కారు అని తెలుస్తుంది. అయితే యేసుక్రీస్తు జీవిత చరిత్ర మీరు ఒకవేళ చదివితే ఆయనే దేవుడని మీరు సాగిలపడి నమస్కారం చేస్తారు.
అందుకేం చేయాలంటే పరిశీలన అనేది ఉండాలి, అన్వేషణ అనేది ఉండాలి. అందరూ ఒకటి, ఏ మార్గమైనా, వాళ్ళు స్వర్గం అంటారు, మనం పరలోకం అంటాం, వాళ్ళు యముడు అంటారు, ఇక్కడ మనం మిఖాయేలు దూత అంటాం అని అలా మార్చకూడదు, అలా చెప్పకూడదు. తెలియనంత వరకు ఏం మాట్లాడినా పర్వాలేదు. జ్ఞానులు అని ఎందుకంటారంటే వారు ఏదైనా మాట్లాడేటప్పుడు వారు క్షుణ్ణంగా తెలుసుకొని మాట్లాడతారు, అందుకే వాళ్ళు జ్ఞానులు అంటారు. ఏమీ తెలియకుండా మాట్లాడేవారిని మూర్ఖులు అని అంటారు. అంటే వారికి ఏమీ తెలియదు కానీ ఏదో మాట్లాడుతున్నారంతే. యేసు ప్రభువుని ఆరాధించడానికి మొదట వచ్చిన వారు మూర్ఖుల జ్ఞానుల? హల్లెలూయా. వాళ్ళన్నీ గ్రహించారు, పరిశీలించారు, దూర ప్రయాణం చేశారు, ఆయనకు సాగిలపడి నమస్కారం చేశారు. అందుకు వారు జ్ఞానులు. నీతో ప్రభు అదే చెప్తున్నారు, దయచేసి మా నాన్నగారి దేవుడను మా అమ్మగారి దేవుడను కాకుండా ఆయన నిజమైన దేవుడని నువ్వు ఎరిగితే ఆయనలో బలమైన ప్రయాణం చేయగలుగుతావు. హల్లెలూయా. మనం చదువుకున్న దానిలో 23వ వచనం చదువుకున్నాం. ఒక దేశం కోసం చెప్తున్నారు. ఆ దేశం ఎలాంటిదంటే ఆ దేశం పేరు కనాన్. హల్లెలూయా. ఆ దేశం పేరు కనాన్. అందులో 7 జాతుల ప్రజలు ఉన్నారు. ఎంతమంది? 7 జాతులు. ఇంకా ఉండొచ్చు, రికార్డు కాలేదు. ఈ 7 జాతు ప్రజల్లో ఎలాంటి వారంటే అక్కడ వాళ్ళు చేసిన పాపములు సొదొమ గోమొర్రా తర్వాత, ఒకవేళ ఆ పట్టణం అంతకు ముందు నాశనం అయిపోయింది ఉంటే దాని తరువాత గ్రేడ్ దీనికే వస్తుంది. అలాంటి భయంకరమైన దేశం ఏ దేశం? కనాన్. కానీ అక్కడ సమృద్ధి ఎలా ఉంటుందంటే పాలు తేనెలు ప్రవహిస్తాయి. సమృద్ధి, పాలు తేనెలు, ఆ భూమిలో పండే పంట ఆరోగ్యం. ఇప్పుడు మన భూముల్లో పండే పంట అనారోగ్యం. హల్లెలూయా. ఇండియా మొత్తం షుగర్తో నిండిపోతుంది. ఎక్కడ చూసినా డయాబెటీస్ పేషెంట్లే. ఎందుకు? పంటల్లో మోసం, కెమికల్స్ వేస్తున్నారు. పండించే రైతుని అన్నదాత అంటారు, పంటల్లో రసాయనాలు కలుపుతున్నారు. హల్లెలూయా. మీరు ఎక్కడ చెప్తారా? చేతులు ఎత్తండి, అలా చూస్తారు. హల్లెలూయా. అంతా మోసం. మీరు ఆలోచిస్తే, కానీ ఆ దేశంలో పంటలు చాలా శ్రేష్టమైనవి. ఇప్పుడు మనం కొనే ద్రాక్ష పళ్ళు ఇంతింత ఉంటాయి, అల్లికాయలు. అయితే వాళ్ళ దేశంలో ఒకటింత ఉంటుంది, ఒకటింత. అంటే దాన్ని వాళ్ళు కావిడితో మోసేవారు. ఒక గెల ఎంతకొక ద్రాక్ష పండు ఉందో చూడండి, కావిడితో మోసేవారు. శ్రేష్టమైన పంటలు గల దేశం. అక్కడ కొదువు కరువు లేదు, పంటలు సకాలంలో పండుతాయి. అక్కడ నీరు పుష్కలంగా ఉంటుంది. అక్కడ మనుషులు చాలా బలంగాను ఆరోగ్యవంతులుగాను ఉన్నారు. కానీ ఆ దేశంలో జరిగే పాపములు మరి ఏ దేశంలోనూ జరగలేదు. హల్లెలూయా. అప్పుడు ఆ దేశానికి ఒక ఉద్దేశం కలిగింది. అక్కడ రాస్తారు, ఆ దేశం ఆ దేశ ప్రజలను క్రక్కి వేయడానికి అనే మాట వాడారు. 24, 25, 26లో
ఆ దేశ ప్రజలను ఆ దేశం ఏం చేయాలనుకుంది? మీకు ఆ మాట కనబడిందా? 23, 24 అందులో హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సరే, ఆ మాట నేను మరలా మీకు చూపిస్తాను. కాబట్టి మీరు నివసించున్నట్లు నేను ఏ దేశమునకు మిమ్మును తీసుకొని పోవుచున్నానో ఆ దేశము మిమ్మును కక్కివేయకుండునట్లు మీరు నా కట్టడలన్నిటినీ నా విధులన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. ప్రైజ్ ద లార్డ్. ఆ మాట వాడారా? క్రక్కి. హల్లెలూయా. మొదట ఎవరిని క్రక్కి వేసిందంటే ఈ 7 జాతుల ప్రజలను ఆ దేశం భరించలేకపోయింది. అందుకో వీళ్ళు ఏం చేశారు? ఈ 7 జాతులే కాదు, ఇంకా ఉన్నారు. మనకి కొంత మాత్రమే సమాచారం ఇచ్చారు. ఏం చేశారు అని అంటే, ఇక్కడ పాపముల్లో స్త్రీలు జంతువులతో పాపం చేసేవారు. స్త్రీలు. అది ఏ దేశం? కనాను. పురుషులు పాపం చేసేవారు. అది ఎక్కడ? అదే దేశం. మీరు వినండి, ఏ దేశం? కనాను. వదినతో మరుదులు పాపం చేసేవారు. అది ఏ దేశం? కనాను. బహిష్టైన స్త్రీతో పాపం చేసేవారు. అది ఏ దేశం? అది కనాను. చూడండి ఎలాంటి పాపములు చేస్తున్నారు. కోడలతో మామయ్య పాపం చేసేవాడు. అది ఏ దేశం? మీకు నోరు రావట్లేదు. హల్లెలూయా చెప్పండి. సినిమాలో హీరో ఎంటర్ అయినప్పుడు అరుస్తారు కదా, క్యాకులేసర్లు. వీడికి ఏదో వచ్చేసినట్టు. కనాను అనడానికి శక్తి లేదా? హల్లెలూయా చెప్పు అంటాం. ఏ దేశం అది? కనాను. ఇంకను అక్కడ మరికొన్ని పాపములు. పొరుగు వాళ్ళ భార్యలను పట్టుకునేవారు. తర్వాత ఆ కూతుర్ని పెళ్లి చేసుకునేవాడు, తల్లిని కూడా పెళ్లి చేసుకునేవారు. అది ఏ దేశం? కనాను. హల్లెలూయా. తర్వాత పిన్నితో పాపం చేశారు. పిన్నికి పుట్టిన ఆ కూతురుతో కూడా పాపం చేశారు. అది కనాను. పేరుకు అన్నా చెల్లెళ్ళు, చిన్నాన్న పెదనాన్న పిల్లలైన వాళ్ళు వీళ్ళు పాపం చేసి వరుసలు తప్పేవారు. అది కనాను. హల్లెలూయా. ఇంకను అక్కడ రాసి ఉంటుంది. మనం ఆ లిస్టు ఎక్కడి నుండి మనకి ఇచ్చారంటే 8వ వచనం, అంటే 9వ వచనం నుండి 29 నుండి ఆ దేశం యొక్క లిస్టు అంతటిని దేవుడు మనకిచ్చారు. హల్లెలూయా. ఒకడు కొడుకే చెప్పడమే కష్టంగా తల్లితో పాపం చేయడం కనాన్లో జరిగింది. తల్లులు పిల్లలతో పాపం చేయడం కనాన్లో జరిగేది. ఎంత వావి వరుసలు అనేవి అక్కడ పూర్తిగా పాడైపోయి, ఆ తర్వాత ఇక వాళ్ళ జంతువులతో పాపములు ఇవన్నీ ఆ దేశంలో చేశారు. ఇంకను ఆ దేశంలో చనిపోయిన ఆత్మలతో మాట్లాడే ఒక పాపం కూడా జరిగేది. వాళ్ళని పిలవడం కూడా చేసేవారు. ఇంకను ఆ దేశంలో మరికొన్ని కార్యాలు జరిగేవి.
ఆ, అంటే బంధువులు, ఇంటికి వచ్చే బంధువులు వాళ్ళ శరీరములను చూడటం అనే పాపం కూడా తరచూ చేసేవారు. ఇవన్నీ ఏ దేశంలో జరిగాయి? కనాను దేశంలో అందుకు దేవునికి ఆ దేశం మీద కోపం వచ్చింది. కానీ ఆ దేశం పంటలు ఎలా ఉండేవి? చాలా అద్భుతం. మనకు గాని అక్కడ దిల్లు దొరికినా చాలా హ్యాపీగా ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ జబ్బు లేదు, అక్కడ ఎటువంటి రోగము లేదు, చాలా ఆరోగ్యం, పాలు విపరీతంగా ఉంటాయి, తేనె కూడా ఎక్కడికక్కడ తేనె ఉంటుంది, చాలా మంచి పంటలు, శ్రేష్టమైన గోధుమలు. అలాంటి దేశంలో ప్రజలు ఎలా ఉన్నారు? వినడానికి కూడా కష్టంగా ఉన్న పాపములు వాళ్ళక్కడ చేస్తున్నారు. స్త్రీలు జంతువుల ఎదుటకు వెళ్ళి నిలబడేవారని రాశారు. దేనికి? పాపానికి. కనాన్ దేశం అంత భయంకరమైనది, పాపములో అది నిండిపోయింది. దేవుడు ఆ దేశ ప్రజలను ఖాళీ చేయిస్తూ, మీరు ఈ దేశమును అనుభవించారు, కానీ చాలా అసహ్యమైన కార్యాలు, కొన్నిసార్లు విపరీతం అనే పదాలు, దుష్కమ ప్రవర్తన అనే పదాలు వాడారు. అంటే చాలా విపరీతమైన పనులు చేశారు, అవి భరించలేరు. కనుక నేను మిమ్మల్ని వెళ్ళగొడుతున్నాను, ఇక్కడికి ఇశ్రాయేలీలను తెస్తున్నానని చెప్పారు. ఇశ్రాయేలీలు తెస్తూ దేవుడు ఏమన్నారు? మీరు కూడా వాళ్ళలాంటి పనులు చేస్తే, మీరు కూడా వాళ్ళలాంటి పనులు చేస్తే వాళ్ళకేం జరిగిందో మీకు కూడా అదే జరుగుతుంది, మిమ్మల్ని అలాగనే ఈ దేశం నుండి వెళ్ళగొడతానని దేవుడు అన్నారు. ప్రపంచంలో ఇంత ఘోరమైన పాపములు జరిగిన దేశాలు ఉన్నాయా అని అంటే అప్పటికి ఇది ఒకటే రికార్డ్ చేశారు. ఇప్పుడు అలాంటి దేశాలు ఉన్నాయా? హెచ్ఐవి ఎలా వచ్చింది? అసలు ఎయిడ్స్ అనేది ఎలా వచ్చింది? ఒకడు కామాతృతతో నిండిపోయి ఒక జంతువుతో సంపర్కం చేయడం వలన ఆ జంతువుకున్న వైరస్ వీళ్ళలోకి వచ్చింది. అది ఇప్పుడు ప్రపంచం అంతటా ఉంది. అంటే ఇప్పటికీ కూడా ఉన్నాయి ఇలాంటి దేశాలు, ఇప్పటికీ ఉన్నాయి. చాలా ఘోరమైన దేశాలు ఉన్నాయి. ఆ రోజు ఆ దేశం, ఈరోజు రికార్డు చేయలేని దేశాలు ఎన్నో ఉన్నాయి. చాలా ఘోరమైన దేశం. దేవుడు ఆ దేశాన్ని చూచినప్పుడు ఆయనకి ఏమనిపించింది? అసహ్యం కలిగింది. ఆయనకు అసహ్యం కలిగింది. ఎందుకు అసహ్యం కలిగింది అని మనం అడిగితే ఆయన ఆ క్రింద రాశారు. ఎన్నో వచనం అంటే 6వ వచనంలో ఆయన అంటారు, మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను, యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండునట్లు అన్యజనుల్లో నుండి మిమ్మును వేరుపరిచితిని. ప్రైజ్ ది లార్డ్. యెహోవాను నేను, హోలీ గాడ్, నేను పరిశుద్ధుడను, మీరు కూడా అలా ఉండాలి. అలా ఉండడానికి నేను మిమ్మల్ని వేరు చేశాను, అన్యజనుల్లో నుండి వేరు చేశాను. దాని అర్థం అదే, నేను వేరు చేశాను అన్యజనుల్లో నుండి. దేనికి? ఇలా ఉండడానికి.
ఇప్పుడు దేశాలన్నీ ఇలా ఉన్నాయా? ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి. చాలా దేశాల్లో ఇటువంటి భయంకరమైన చెడుతనాలు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తాయి. అంటే మీడియా వాళ్ళు ఇవి ప్రజెంట్ చేయకూడదు కనుక కొన్ని చేయరు. కొన్ని వేరు వేరు ఛానల్స్ వాళ్ళు వాటిని చేస్తారు, కానీ అవి కూడా పబ్లిసిటీ చేయడానికి వాళ్ళు ఇష్టపడరు. ఇలాంటి దేశాలు కూడా ఉన్నాయి. అయితే దేవుడు ఎందుకు మనల్ని పిలిచారంటే ఆయన వలె ఉండడానికి. ఇలాగా ఆయన వలె, ఆయన ఎలా ఉంటానన్నారు? మనల్ని ఎలా ఉండమని పిలుస్తున్నారంటే అలా ఉండాలి. ఇది దేవుని ప్రజలకు దేవుడిచ్చిన ఏమిటి పిలుపు. మీరు హల్లెలూయా చెప్పారా? మరి వచ్చినప్పుడే పట్టుకొస్తామేమో అనుకుంటాను నేను. ఆమెకు కూడా కుర్చీ, హల్లెలూయా, ఎవరికి? నీ స్నేహితురాలు నిద్ర దూత కుర్చీ వేస్తే నువ్వు ఆమె కలిసి చక్కగా పడుకుంటారు. ఈరోజు అసలు ఏమిటి? పునరుత్థానమేనా? నీకు లేదది, చేతులేదు. హల్లెలూయా. ఎలా ఉన్నాడు ఆయన? ఆయన పరిశుద్ధుడై అలా ఉండమని దేవుడు మనల్ని పిలిచారు. ఇలాంటి దేశం చాలా ఉన్నాయి. అమెరికా, ఆ తర్వాత దక్షిణాఫ్రికా, మరికొన్ని దేశాలు ఉన్నాయి. చాలా దేశాలు చాలా ఘోరమైన పాపములతో నిండి ఉన్నాయి. దేవుడు ఏమంటున్నారంటే, ఇప్పుడు ఇండియాలో మనం ఉన్నాం. ఇండియాలో నుండి దేవుడు మనల్ని ప్రత్యేకపరిచారు. ఇప్పుడు ఒక జిల్లాలో ఉన్నాం, లేక ఒక కాలనీలో ఉన్నాం అనుకోండి. అందులో నుండి దేవుడు ప్రత్యేకపరిచి మీరు నా వలే ఉండాలి అని దేవుడు అన్నారు. ప్రత్యేకపరిచాక ఏం చెప్పారు? మీరు నా వలే ఉండాలి అని అన్నారు. ప్రత్యేకపరిచాక చెప్పే మాట అదైనప్పుడు, మరి ఒకవేళ ఆయన వలె మనం లేకపోతే మనము ఆయనకు సంబంధించిన వాళ్ళం కాదు. ఆయన వలె మనం ఉండడానికి చేసే ప్రయత్నాన్ని నిత్య జీవితం, నిత్య జీవం, క్రైస్తవ జీవితం అనే పేర్లు వాటికి పెట్టబడతాయి. హల్లెలూయా. ఆయన వలె. ఈ దేశంలో జరిగిన తప్పిదములు చెప్పాలంటే 9వ వచనం నుండి మీరు చదివితే చాలా ప్రమాదకరమైన వార్తలు అక్కడ ఉంటాయి. అంత ఘోరంగా ప్రజలు ఉన్నారు. హెచ్చరిక. ఇప్పుడు కూడా సమాజం అలాగే ఉంది. అయితే బైబిల్ ఒకసారే రాయబడింది. దృష్టాంతములు. ఆ రోజు ఇలాంటి జనాభా ఉన్నారు, ఇప్పుడు కూడా అలాంటి జనాభా ఇప్పుడు ఉన్నారు. హల్లెలూయా. ఆ రోజు ఇలాంటి పనులు చేసిన వారు ఉన్నారు, ఈరోజు కూడా ఇలాంటి పనులు చేసిన వారు ఉన్నారు. అందుకు దేవుడు అంటున్నారు, నేను నీ దేవుడైన యెహోవా, నేను నిన్ను పిలిచాను, నీవు నా వలె ఉండవలెను అనేది ఎలాంటి ఆజ్ఞ ప్రభు నీకు ఇస్తున్నారు. నేను నీ దేవుడైన యెహోవాను, నేను నిన్ను పిలిచాను, నీవు నా వలె ఉండవలెను. అలా పిలిస్తే అంటే లోకం నుండి మనం ఏమవుతున్నాం? ప్రత్యేకమై. లోకం నుండి మనం ప్రత్యేకమయ్యాం. హల్లెలూయా. మరి ఇప్పుడు
ఆనాటి అప్పటికంత అభివృద్ధి లేదు టెక్నాలజీ. అప్పుడు అంతా బహిరంగంగా తప్పులు చేస్తే ఇప్పుడు ఇంకా ఘోరమైన తరాల్లో మనం బ్రతుకుతున్నాం. ఇప్పుడు వస్త్రధారణలు పూర్తిగా మారిపోయాయి, అలవాట్లు మారిపోయాయి, చదువులకు పోవట్లేదు విద్యార్థులు, చెడు అలవాట్లు నేర్చుకోవడానికి వెళుతున్నారు. అన్ని స్థలాల్లో పరిస్థితులు మారిపోయాయి. ఎక్కడ చూసినా మనుషులు చెడుతనమే, భూమి అంతా చెడుతనమే ఉంది. వాళ్ళ మధ్యలో నుండి దేవుడు నిన్నేమంటున్నారు? సెపరేట్ కావాలి, నువ్వు వాళ్ళ మధ్యలో నుండి ప్రత్యేకం కాగలిగితే అప్పుడు ఈ మాట, నేను నీ దేవుడైన యెహోవాను, నేను నిన్ను పిలిచాను, నీవు నా వలే ఉండవలెను అనే మాట నువ్వు నెరవేర్చగలుగుతావు. ఇప్పుడు కూడా ఇదేమీ తక్కువగా లేదు. ఎక్కడ చూసినా ఈ ఘోరాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. విస్తారమైన చెడుతనం, విస్తారమైన పోర్నోగ్రఫీ, విస్తారమైన అపవిత్రత, రకరకాలైన మత్తు పానీయాలు, చిన్న చిన్న పిల్లలు మత్తు పానీయాలకు బానిసలు, విస్తారమైన వ్యభిచారములు కుటుంబాలలో, సమాజంలో, ఆయా స్థలాల్లో ఎక్కడ చూసినా మలినం, అపవిత్రత. ఇందులో నుండి దేవుడు నిన్నేమని పిలుస్తున్నారు? ఇందులో నుండి నువ్వు బయటకు వచ్చి ప్రత్యేకంగా బ్రతకాలి. కావడి ఉదయం నాతో అంటుంది, మేము తెల్లారి దేవుడి దగ్గరికి వెళ్ళి వచ్చేసామండి. ఏముంది? తెల్లవారే మేము దేవుడి దగ్గరికి వెళ్ళి వచ్చేసామండి ఈరోజు. ఎందుకంటే ఈరోజు ఆయన లేచాడు. ఆదివారం మేము శుక్రవారం ఆయన చంపేసాం కదండి, ఇప్పుడు లేచాడు, లేదు చూసొద్దామని. అప్పుడు అన్నాడు, నిజమే, వాళ్ళు శుక్రవారమే చంపారు. తెల్లవారు ఎందుకు వెళ్ళారంటే ఏదో కొంచెం ఇంటిలో మంచి వంట తయారు చేసుకొని ఉదయం కరుణామయుడి సినిమా చూశారు, ఇప్పుడు మరో సినిమాను చూస్తారు. హల్లెలూయా. ఈ కాలం, ఈ మధ్య ఒక ఆయన నన్ను ఇలా ప్రశ్న వేశాడు, పాస్టర్ గారు మీ సందేశాలు విన్నాను, విని సినిమాలు మానేశాను అని అన్నాడు. ఒక ఆత్మ రక్షింపబడింది ఏమో అనుకున్నా, అయితే బిగ్ బాస్ మానలేకపోతున్నాను అన్నాడు. అది దానికంటే ప్రమాదం కదా అన్నా అని అంటే, మరి మాకు నెట్ ఏం చేసుకోవాలి అన్నాడు. అన్నాడు, నెట్ ఏం చేసుకోమంటారు? అలా నడవండి, దేవుడే దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మీకు నేర్పిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. లోకము మనల్ని ఎన్ని రీతులుగా పాడు చేస్తుందో మనం చెప్పలేము. ఎక్కువగా ఈ వీడియో ద్వారా ఇప్పుడు ప్రజలు ఎక్కువ పాడవుతున్నారు, ఎక్కువ చెడిపోతున్నారు. ఇది అందరి కళ్ళల్లో నుండి ఇప్పుడు కళ్ళల్లో నుండి పాపం ప్రవేశించి హృదయంలో స్థిరపడిపోతుంది, కళ్ళల్లో నుండి వెళ్తుంది. ఏమీ లేకపోయినా ఒక సామాన్యమైన మనిషి దగ్గర అయినా మొబైల్ ఫోను ఉంటుంది. డిగ్రీ పాస్ అయిన వాడికి మొబైల్ అని చట్టం పెడితే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఎవరికి ఫోన్ ఉండకపో, అలాంటి చట్టాలు ఏమి ఎవరికైనా ఇచ్చేస్తాం, మీరు రండి అని అన్నారు. తీసుకున్న వాళ్ళందరూ వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటూ కామాంధులై, కామాతృత గలవారి, చూడరానివి చూస్తూ అపవిత్రులై, పాడై, ఇదిగో కనాను దేశస్థుల వలె చెడిపోతున్నారు. దేవుడు
ఈరోజు నీతో చెప్తున్నారు, ప్రత్యేకముగా ఉండడానికి నీ దేవుడైన యెహోవా నిన్ను పిలిచారు. నా వలే నీవు ఉండవలను అనే ఒక ఆజ్ఞను ఆయన మనకు ఇచ్చారు. అలా లేకపోతే మనం ఆయన పిల్లలము కాలేము. హల్లెలూయా. ఇప్పుడు ఈ తరం అలా చెడిపోతుంది. ఎక్కడ చూసినా కనాను దేశమే మనకు కనబడుతుంది. 4 దిక్కుల ప్రపంచ పటం 4 మూలల వెతికిన మనకు కనాను దేశం కనబడుతూ ఉంది. హత్యలేమిటి, అత్యాచారాలేమిటి, దొంగతనాలేమిటి, కిడ్నాపులేమిటి, ప్రపంచం బహు దారుణముగా పాడైపోయి ఉన్నది. ఈ సృష్టిని కలుగజేసిన దేవుని మూలాలు ఎక్కడా కనబడడం లేదు. అలా బ్రతికే మనుషులను కూడా దేవుడు వెతుక్కుంటున్నారు. ఇప్పుడు ఆ మొదటి జనరేషన్లో నోవాహు కనబడ్డాడు. హల్లెలూయా. తర్వాత జనరేషన్స్లో దానియేలు, సమూయేలు, మోషే లాంటి వ్యక్తులు కనబడ్డారు. ఇప్పుడు ఈ చివరి జనరేషన్లో దేవుడు అలాగనే వెతుకుతున్నారు. ఎవరైనా అలా ప్రత్యేకంగా బ్రతికే వాళ్ళు ఉన్నారా? హల్లెలూయా. నాలాగా అంటే ఎవరిలాగా? దేవునిలా ప్రత్యేకంగా బ్రతికే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని దేవుడు వెతికితే హల్లెలూయా చెప్పు. నువ్వు కనబడ్డా. ఎవరు కనబడ్డా? నేను అన్నమాట వదిలేసి ఎవరు కనబడలేదు. హల్లెలూయా. ఎవరు కనబడలేదు. ప్రపంచంలో 18వ అధ్యాయంలో రాత్రి మనం విన్నాం, మానవ శరీరం దేవుని మాట వినకుండా చేసిన మొదటి తప్పు వలన దానిలోనికి అవిధేయత ప్రవేశించింది. ఇప్పటికీ అది వంగదు, లొంగదు. అది ఏమిటి అంటే మానవ శరీరం. హల్లెలూయా. అక్కడ కొన్ని శిక్షలు దేవుడు వేశారు. ఆ శిక్షలు ఏమిటంటే, ఒక స్త్రీది జంతువుతో పాపం చేసినప్పుడు ఆ జంతువును ఆ స్త్రీని చంపేయాలి. శిక్ష రాశారు. పురుషుడితో పురుషుడు పాపం చేస్తే వాళ్ళు చంపాలి. పరాయి స్త్రీ యొక్క శరీరమును నగ్నముగా చూస్తే వాడిని చంపాలి, చూపించిన ఆమెను చంపాలి. ఈ శిక్షలు ఇప్పుడు లేవు. ఎందుకు లేవు అంటే ఈ శిక్షలన్నీ యేసుక్రీస్తు మీద వేయబడ్డాయి. ప్రతి పాపిని దేవుడు పవిత్రునిగా చేయడానికి వారు చేసే పాపాలకు శిక్ష యేసు ప్రభు మీద వేసి ఆయన నలగొట్టారు. మీరు ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ చూసారా? కొంతవరకు అది తీశారు. ఎంత చిత్రహింసలు పెట్టారు. అలా ఎందుకు పెట్టారంటే మానవులు చేసిన పాపములకు దేవుడు యేసుక్రీస్తును చిత్రవధకు అప్పగించాడు. ఇప్పుడు నరులను శిక్షించాలనుకునేటప్పుడు యేసు ప్రభువుని చూడగానే దేవుడు తన కోపాన్ని మళ్లించుకోవలసి ఉంది. ఎందుకంటే ఆయన మన పాపముల కొరకు మ్రాను మీద వ్రేలాడెను, బలి పశువుగా మరణించెను. హల్లెలూయా. ఇదిగో లోక పాపములను మోసుకుని పోవు. అంటే అక్కడ కనాను దేశస్థుల పాపం, ఆఫ్రికా దేశస్థుల పాపం, ఇండియా దేశస్థుల పాపం, అమెరికా దేశస్థుల పాపం, ఇవన్నీ ఎవరు మోసుకొని వెళ్తున్నారు అంటే యేసుక్రీస్తు ప్రభు. ఆయనను దేవుడు ఆ శ్రమకు అప్పగించేశారు.
ఆయన చర్మము వాళ్ళు లాగేశారు, మేకులతో పొడవబడ్డాడు, ముండ్ల కిరీటంతో గుచ్చబడ్డాడు, ఆ కొరడాలతో కొట్టబడ్డాడు, ఆయన తన్నబడ్డాడు, పిడికిలతో గుద్దబడ్డాడు, గెడ్డం పెరికారు, ఉమ్ము వేశారు. ఇవన్నీ ఆయన ఏ పాపం చేయలేదు. మానవుల పాపములు తన మీద వేసుకున్నందుకు ఈ శిక్షను ఆయన భరించాల్సి వచ్చింది. అందుకు మనలను మరణము నుండి తప్పించి మన స్థానంలో దేవుడు మరణించారు, మనకు క్షమాపణ ఇచ్చారు, ఆయన సిలువలో చనిపోయారు, మనకు నిత్య జీవానికి మార్గం చూపారు. ఆయన సిలువలో ఒంటరిగా తనువు చాలించాడు. ఆయన పునరుత్థానుడై వెళ్ళాడు, మనము చనిపోయాక తన యుద్ధకు తీసుకువెళ్తాడు. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఈ లోకమునకు క్రైస్తవులకు ఏమిటి ప్రత్యేకత అనంటే, మన దేవుడు పరిశుద్ధుడు గనుక అదే ప్రత్యేకత. ఆయన వలె ఉండడమే ప్రత్యేకత. హల్లెలూయా. ఆయన చేయలేనివి మనము చేయకూడదు, ఆయన చేయలేనివి మనమును చేయకూడదు. అదే ప్రత్యేకత. అందుకు ఇప్పుడు ఆ ప్రత్యేకతలో బ్రతికితే ఏదో ఒక దినం మనము ఈ భూమిని వదిలిస్తాం, అంటే మరణిస్తాం. మరణించని వాడు ఎవడూ లేడు. నాకు మరణం రాదు అనే మనిషి ఎవరు లేరు. మైకేల్ జాక్సన్ 105-10 సంవత్సరాల వరకు బ్రతకాలనుకున్నాడట. 55కే చనిపోయాడు. ఆయన చుట్టూ 10 మంది డాక్టర్లు ఎప్పుడూ ఉండేవారు. ఏం తినాలో వాళ్ళు చెప్తేనే అది తినేవాడు. అయినా చచ్చిపోయాడు. లేదు, మనకెవరున్నారు డాక్టర్లు? దేవుని స్తోత్రం. మనకు డాక్టర్లు లేరు, యాక్టర్లు లేరు. హల్లెలూయా చెప్పు. అంతమంది ఉన్నా ఆయన అంటే పుట్టినవాడు ఏ రోజుకైనా ఖచ్చితంగా చనిపోతాడు. ఈ చనిపోయిన వాడు 2 స్థలాలు వారి ఎదుట ఉంటే, ఒకటి నరకం, 2 పరలోకం. ఈ రెండింటికే వాళ్ళు వెళతారు. నరకానికి వెళ్ళేవారు ఎవరు అంటే పాపములు చేసేవారు. క్షుణ్ణంగా చెప్పుకోవాలంటే పాపములు చేసేవారు. పరలోకానికి వెళ్ళేవారు ఎవరు? పరిశుద్ధులు. వీళ్ళు మంచి పనులు చేసేవారు. వీళ్ళు పరలోకానికి, వీళ్ళు నరకానికి వెళతారు. అలా ఆ దారి ఉందని చెప్పడానికి వచ్చిన వారు ఎవరు అంటే దేవుని కుమారుడైన క్రీస్తు. 2000 సంవత్సరాలకు పూర్వం ఈ పృథ్వీ మీద, ఈ ధరణి మీద ఆయన కాళ్ళు పెట్టి ఆయనే ఈ సత్యవార్తను ప్రజలకు చెప్పాడు. అది నమ్మిన వాళ్ళెందరో నేను నిత్య జీవానికి వెళ్ళాలని ఆయన వైపు వచ్చారు. నమ్మని వాళ్ళు నిత్య నరకం వైపు నడిచారు. హల్లెలూయా. ఇప్పుడు మీరు తెలుసుకోండి, ప్రత్యేకంగా ఉంటే లాభములు ఏమిటి అని అడిగితే అదో గౌరవం, అది ఒక విలువ, అది ఒక ఉన్నత స్థితి. అందుకు మనం పాడుతాం, నా ప్రియుడు ధవలవర్ణుడు 10,000లో. మరి నువ్వు చెప్పు, నువ్వు ధవలవర్ణురాలవేనా? అలా లేదు. మళ్ళీ పాట వరకే మన జీవితం, పాటకు అనుగుణంగా లేకపోవడం. మనకి ఈ జీవితం ఎంతో గౌరవం. మీరు ఆలోచించండి, ఫలానా ఒక పాస్టర్ గారు ఇలా చెడ్డ పనులు చేస్తున్నాడంటే ఏమనుకుంటారు సమాజం? ఇదిగో వాళ్ళ దేవుడు ఇలాంటి వాడని చెప్తారు, వీళ్ళే ఇలాంటి పనులు చేస్తారు అని అంటే
అక్కడ రాసింది, నా నామమును అపవిత్రపరచవద్దు అని రాశారు. హల్లెలూయా. ఆయన నామమును ప్రత్యేకంగా ఉండడం వలన మనం దేవుణ్ణి గౌరవిస్తాం. ఆయన నామానికి ఆ గౌరవం వచ్చేలాగా కూడా చేస్తాం. సమాజంలో మనకు కూడా ఒక విలువను సంపాదించుకుంటాం. క్రైస్తవునికి అవి దేవుడిచ్చిన ఆధిక్యతలు. ఆమె మంచిది, ఆమె గుణవతురాలు, ఆమె భక్తిలో ఉంటారు, ఆమె చాలా పరిశుద్ధంగా బ్రతుకుతుంది, ఆమెకు నా కోసం చెప్పుకుంటారు, నా కోసం ఆమె ప్రార్థన చేస్తారు అనే ఒక గుర్తింపు ఎక్కడ రావాలి? నువ్వు జీవిస్తున్న ప్రజల మధ్యలో నీకు రావాలి. అమ్మా, నువ్వు దేవుని దగ్గరికి రా, నీకు నెమ్మది కలుగుతుందని చెప్తే వాళ్ళు అంటారు, ఇదిగో ఈవిడి కూడా క్రైస్తవురాలే, మా ఎదురింట్లో ఆవిడ క్రైస్తవురాలే, ఏం చేయమంటాం? ఏం చేసింది ఆవిడ అని అంటే, ఉండండి అర్ధరాత్రి వరకు రకానుగోడు వస్తాడు ఇంట్లోకి అని. ఎవరి నామానికి అది చెడ్డ పేరు? హల్లెలూయా. ఎంత ఇలాంటి అగౌరవమైన జీవితం అది. నమ్ముకున్న దేవుడేమో సత్యవంతుడు, వీళ్ళేమో సత్యవంతులుగా ఉండడం లేదు, బ్రతకడం లేదు. నమ్ముకున్న దేవుడేమో ప్రేమ కొరకు బోధించాడు, ప్రేమాస్వరూపి, నెమ్మదస్తుడు, వీళ్ళేమో అలాగా ఉండడం లేదు. ఇప్పుడు ఎలా మనం ప్రత్యేకంగా ఉన్నామని లోకానికి తెలుస్తుంది? హల్లెలూయా చెప్పాలి, చేతులెత్త. మీరు పునరుత్థానం అయిపోతారు కాసేపు. హల్లెలూయా చెప్పాలి. ఎలాగా ప్రత్యేకంగా మనం ఉన్నామని లోకానికి చెప్తాం? నేను ప్రత్యేకింపబడ్డాను, నేను నా పాత జీవితాన్ని విడిచిపెట్టాను, నేను ఒక క్రొత్త మనిషినయ్యాను, ఇప్పుడు ఇదిగో నా పాతవి గతించాయి, నేను ఒక నూతన సృష్టిని, నేనిప్పుడు యేసుక్రీస్తు అనే పరిశుద్ధుడైన దేవుడు మార్గాల్లో నడుస్తున్న వ్యక్తిని. నాలో అవి ఏవి కూడా పాతవేవి కనబడకూడదు. దానినే మార్పు అంటారు. ఏమంటారు? దానినే మార్పు అని అంటారు. ప్రైజ్ ద లార్డ్. మారాలి కదా మనుషులు, మారాలా లేదా? మనుషులు మారాలి, మనస్సులు మారాలి. అప్పుడే మనం దేవుని రాజ్యానికి వెళ్ళేవారం అవుతాం. మనస్సులు మారక, మనుషులు మారక మన ఆత్మలు ఎక్కడికి మనం పంపేస్తాం? మీరు ఆలోచించుకోవాలి. మన ఆత్మలను మనం నరకం వైపు మళ్లించకూడదు. మనం మారాలి, మన మనస్సులు మారాలి, మన పరిస్థితులు మారాలి. హల్లెలూయా. అప్పుడే చెప్పారు, ఇంత ఘోరమైన పాపములు చేయకపోవచ్చు, కానీ కొన్ని తప్పిదములైనా ఇప్పుడు మనం చేయొచ్చు. వాటిని కూడా దేవుడు వద్దు అని హెచ్చరిస్తాడు. వాటిని కూడా, అది ధర్మశాస్త్ర కాలం, అది చేస్తే పాపం. ఇది క్రీస్తు కాలం, ఇప్పుడు చూస్తే పాపం. హల్లెలూయా. ఇంకా దానిని ఆయన బలపరిచారు. అంటే అప్పటి కాలం కంటే ఇప్పటి కాలం వీళ్ళు ఎలా బ్రతకాలని దేవుడు కోరుతున్నారు? చాలా పరిశుద్ధంగా బ్రతకాలని కోరుతున్నారు. హల్లెలూయా చెప్పేశారా? మరి దేవుణ్ణి నమ్ముకున్నాం, దేవుణ్ణి తెలుసుకున్నాం అని మనం అనుకుంటే దేవుడు మన నుండి ఇదే అడుగుతున్నారు. నేను యెహోవాను, నేను పరిశుద్ధుడను, మీరు కూడా 28, 26లో పరిశుద్ధులై
ఉండవలెను ఉండవలెను. యెహోవాను నేను హల్లెలూయా. మీరు ఎలా ఉండాలి? అంతే. ఇప్పుడు చెప్పండి, ఈ మాటకు బలమైన జవాబులు మనం ఇవ్వగలగాలి. మీ ఇంట్లో సీరియల్ నడుస్తుందా? హల్లెలూయా. ఆ మాట ఇష్టం ఉండదు. హల్లెలూయా చెప్పు. మీరు పరిశుద్ధులో కావో తేల్చేదా రెండే. ఆ తర్వాత విషయం చూసుకుందాం. ఎవరింట్లో ఈ తెర మీద బొమ్మలు ఆడవో, టీవీలో బొమ్మలు ఆడవో, కొంతవరకు ఆ ఇల్లు దేవునిది అయ్యింది. ఎంతవరకు? కొంతవరకు దేవునిది అయ్యింది. ఆ ఇంటిలో ఏమి లేవు, సినిమాలు లేవు, సీరియల్స్ లేవు. సరే, అది వదిలేయండి. ఇంకా మీ మొబైల్ ఫోన్లో పాపము లేకుండా ఉంచుకుంటే కొంతవరకు మీరేమైనట్టు? దేవుని మనుషులు అయినట్టు. ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు మీ నోర్లు పరిశుద్ధంగా ఉంటే ఇంకా మీరు దేవుని వారైనట్టు. కండ్లు, ఇక చేతులు, కాళ్ళు, ఇప్పుడు ఎవరు వాళ్ళైనట్టు? హల్లెలూయా. చోటోడు ముందు ఒకటి శంఖం ఊదాడట. హల్లెలూయా. ఎవరి ముందు? చోటు పాము ముందు కూడా ఒకడు మ్యూజిక్ కొట్టాడు. రెండూ వ్యర్థమే. హల్లెలూయా. పాముకు స్వరం వినబడలేదు అది నాట్యం చేయడానికి, వీడికి ఆ శబ్దం వినలేదు వీడు పలకడానికి. ఇక్కడ కూడా చెవిటి పాములు ఉన్నాయి. హల్లెలూయా చెప్పు. అంటే దాని అర్థం వినవు ఆ మాటలు, దేవుని మాటలు వినవు. అవి విననీయవు కూడా, అవి విననీయవు. మీరు పరిశీలన చేసుకోవాలి. మిమ్మల్ని మీరు చేసుకోవాలి. దేవుడు మనల్ని పూర్తిగా స్వాధీనపరుచుకుని వాళ్ళమయ్యామా? ఇంకా ఎక్కడైనా ఆటంకాలు ఉన్నాయా? ఇంత యోగ్యంగా బ్రతికితే మనమే ఆయన ఇల్లు అని దేవుడు చెప్పారు. నీ దేహం దేవుని ఆలయం. ఎవడు దాన్ని పాడు చేస్తాడో, ఎందుకు మన ఆరోగ్యాలు పాడవుతున్నాయి? హల్లెలూయా. మన ఆరోగ్యాలు ఎందుకు పాడవుతున్నాయంటే మనం ఈ ఆలయాలు పాడు చేస్తున్నాం. ఎవరిచ్చారు ఈ ఆలయాలు? దేవుడిచ్చినది. ఈ దేహాలను దేవుడే మనకిచ్చారు. మనం ఈ దేహాలను పాడు చేస్తున్నాం. మనకు నచ్చినట్లుగా జీవిస్తున్నాం గనక ఆయన మన దేహాలను పాడు చేసే పరిస్థితులు మనమే తెచ్చుకుంటున్నాం. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఈ ప్రత్యేకంగా బ్రతకడానికి మీరు తీసుకునే జాగ్రత్తలు మీకు గొప్ప మేలు చేస్తాయి. అలా బ్రతకడం సులభమని మాత్రం అనడం లేదు, కానీ బ్రతకగలిగితే అది గౌరవం, అది విలువ. అబ్రహాం లింకన్ త్రాగుబోతు కాదు, త్రాగే అలవాటు లేదు. అటువంటి చెడ్డ అలవాట్లేవి ఉండకుండా తల్లి బోధించిందని విన్నాం. అంటే మీరు ఆలోచిస్తే దేవుని ప్రజల్లో ప్రత్యేకత లేకపోతే వాళ్ళు దేవుని ప్రజలే కారు. వీళ్ళంతా దేవుని చేత సృష్టింపబడిన వారే, కానీ దేవుడు ఇశ్రాయేలుని ప్రత్యేకపరిచారు. వాళ్ళలో ఆయన కనబడాలని కోరుకున్నారు. అందుకనే కనాన్ను ఖాళీ చేయించి అందులోకి ఎవరిని తీసుకొచ్చారు? ఇశ్రాయేలీయుల దేవుడు తెచ్చారు. ఒకసారి ఆ మాట కూడా అక్కడ రాసి ఉంటారు. ఒకసారి చూడండి. మీరు నాకు ప్రజలై ఉండినట్లు అక్కడ అందులో నేను మిమ్మల్ని తీసుకొని వచ్చాను అనే మాట ఉంటుంది. చూసారా అక్కడ 23, 24
నేను మీకు దేవుడినై ఉందుననే మాటలు వాడతారు. ఇది 24 ఒకసారి చదువునండి. నేను మీకు చెప్పిన మాట ఇదే, మీరు వారి భూమిని స్వాస్థ్యముగా పొందుదురు. అది అనగా పాలు తేనెలు ప్రవహించు ఆ దేశం మీకు స్వాస్థ్యముగా ఉండునట్లు దాన్ని మీకు ఇచ్చేదను. జనముల్లో నుండి మిమ్మల్ని వేరుపరిచి మీ దేవుడనైన యెహోవాను నేనే. కావున మీరు పవిత్ర జంతువులకును కొంచెం ముందుకు వస్తే, మీరు ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని తీసుకొచ్చిన మీ దేవుని నేనే, వాళ్ళ మధ్యలో మీరు ప్రత్యేకంగా ఉండాలనే మాట అక్కడ ఉంది. పంతొమ్మిదవ 18వ అధ్యాయంలో ఆ మాట ఒకసారి చూడొచ్చు. చూడండి, అది ప్రారంభంలో 2వ వచనంలో, నేను మీ దేవుడనైన యెహోవానని నీవు ఇశ్రాయేలీలతో చెప్పుము. మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మును రప్పించుచున్న కనాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. వారి కట్టడలను బట్టి నడవకూడదు. మీరు నా విధులను గైకొనవలెను. నా కట్టడలను బట్టి నడుచుకొనుటకు వాటిని ఆచరింపవలెను. మీ దేవుడనగు నేను యెహోవాను. మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను. వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును. హల్లెలూయా. ఇది దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు ఇలాగ మనలను తీసుకొచ్చారు. ఎక్కడి నుండి? ఐగుప్తు దేశం నుండి. అంటే ఒకప్పటి పాత జీవితము నుండి దేవుడు మనలను పిలిచారు. అయిపోయింది సందేశం. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఆ పూర్వపు ఆచారాలు ఇప్పుడు కొత్త దానిలోనికి వచ్చారు, కొత్త దేశంలోనికి వస్తున్నారు. అక్కడ సాంప్రదాయాలు మీరు అనుసరించి పాడైపోకూడదు. పాడవకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను. నా కట్టడలు నా ఆజ్ఞలను మీరు అనుసరించి నడుచుకోవలను అని రాశారు. దీన్ని బట్టి మనకు తెలిసేది ఏమిటి? ఆయన మనల్ని ఇలా కోరుతున్నారు, నీ దేవుని ఆజ్ఞలను అనుసరించి నీవు నడుచుకో. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఏది చేసినా ఇవి దేవుని ఆజ్ఞలకు అనుకూలంగా ఉన్నాయా, ప్రతికూలంగా ఉన్నాయా, ఇలా చేయొచ్చా, ఇలా చేయకూడదా? ప్రైజ్ ది లార్డ్. మీరు ఏది చేయండి, అది పెళ్ళే కానివ్వండి, పుట్టినరోజే కానివ్వండి, పేరు పెట్టడమే కానివ్వండి, ఏవి చేసినా అవి దేవుని ఆజ్ఞలకు అనుకూలంగా ఉన్నాయా లేవా అనేది మీరు చూసుకోవాలి. ఒకవేళ ఆయన ఆజ్ఞలకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మీరు వాటిని మార్చాలి. ఏం చేయాలి? మీరు వాటిని మార్చాలి. 9 మందే రావాలి, ఇటు నుండి 9 మందే వెళ్ళాలి. ఒకటి తగ్గితే ప్రమాదమా? హల్లెలూయా. అదేమైనా రూలా? సంఖ్య ఏమీ లేదు. మనం మార్చాల్సి దేవుని ఆజ్ఞల చొప్పున మనం ప్రతి పని చేయాలి తప్ప మనుషులు కల్పించే పద్ధతులు చెప్పండి మనం చేయకూడదు. మన బట్టలు చనిపోయిన మన పూర్వీకులకు చూపకూడదు. ఫోటోల దగ్గర వాటిని మనం చూస్తారా? వాళ్ళు
చూస్తా లేదా నిజంగా ఫోటోల నుండి చూస్తే నువ్వు వాడు ఉంటావా చెప్పు. హల్లెలూయా. కొన్ని ఆచారాలు మీరు ఆలోచించి అలాంటి తప్పుడు పనులు చేయకండి. చేసే ప్రతిదీ ఆజ్ఞల దేవుని ఆజ్ఞలకు అనుకూలంగా ఉందా లేదా, ఇలా చేయొచ్చా ఇలా చేయకూడదా అనేది మీరు ఆలోచించి చేయాలి. ఎందుకు? మనం ప్రత్యేకింపబడ్డాం. దేవుడే మనలను ప్రత్యేకంగా ఉండడానికి పిలిచారు. లోకస్తుల మాటల్లో ఒక 100 మాటలు వాళ్ళు పలికినప్పుడు 60 మాటలైనా బూతి మాటలు ఉంటాయి. హల్లెలూయా. అయితే దేవుని ప్రజల మాటలు చాలా పరిశుద్ధంగా ఉండాలి. బూతి మాటలు రాకుండా మాట్లాడాలి. ఓత పదాలు కూడా రాకూడదు. అంటే మీకు అర్థమైందో లేదో, మీకెందుకు అర్థం? శాస్త్రవేత్త హరిలో చెప్పారు. ఓత పదాలు కూడా ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళు అనడానికి మీరు ఒక పదం వాడుతారు. అలాంటి పదాలు కూడా మీ నోట రాకూడదు. తిట్టుకునేటప్పుడు కొన్ని భయంకరమైన పదాలు వాడుతారు. స్త్రీలను తిట్టినప్పుడు, పురుషులు తిట్టినప్పుడు అలాంటి పదాలు కూడా నోట రాకూడదు. మీ నేత్రాలను మీరు ఎలా ఉంచుకోవాలి? పరిశుద్ధంగా ఉంచుకోవాలి. మీ పెదవుల మాటలు ఎలా ఉంచుకోవాలి? పరిశుద్ధంగా ఉంచుకోవాలి. మీ చేతులతో మీరు చేసే కష్టపడి పని చేయాలి. కష్టపడి పని చేయాలి. లంచం దీనికి తెలియకూడదు. అధిక వడ్డీ వసూలు చేయకూడదు. లంచం తెలియకూడదు. దొంగతనం తెలియకూడదు. కష్టపడి పని చేయాలి. వచ్చిన జీతంతో బ్రతకాలి. హల్లెలూయా. మీ యొక్క క్యారెక్టర్స్, దేవుని ప్రజల క్యారెక్టర్లు ఎప్పుడు కూడా మరణించే వరకు నీకు మరో పురుషుడు తెలియకూడదు. నీ భర్త తప్ప, నీ భార్య తప్ప మరొక స్త్రీ నీకు తెలియకూడదు. అలాంటి క్యారెక్టర్లు బ్రతకాలి. కొందరు అదృశ్యం అయిపోతారు ఈ మాటలో చూడండి. హల్లెలూయా. అది మీకు తెలియకూడదు. అలాంటి జీవితం ఆ దేవుని ప్రజల ప్రత్యేకత. అది ఎవరిని దూషించకూడదు, ఎవరిని తిట్టకూడదు, ఎవరితో గొడవలు పెట్టుకోకూడదు. ఇది దేవుని ప్రజల లక్షణాలు. ఇంకను పగలు, ప్రతీకారాలు ఇవి ఎవరి హృదయాల్లోనూ ఉండకూడదు. ప్రేమ తప్ప మరొకటి దేవుని పిల్లలు ఎరగకూడదు. హల్లెలూయా. ఆయన ఎవరు? పరిశుద్ధుడైన దేవుడు. మనల్ని ఎలా ఉండమంటున్నాడు? ఈ లక్షణాలు. ప్రయత్నం చేయి. మట్టికి పోయే వాళ్ళమే. ఎవడూ భూమిని స్వతంత్రించుకోలేడు. అందరూ మట్టికి పోయేవారు. ఈరోజు ఒకప్పుడు ఈ తెలుగు రాష్ట్రాన్ని వెండి తెర మీద కదిలించిన నటీనటులు ఇప్పుడు కనబడతారా? మీకు తెలియదా వాళ్ళు ఎవరు? మీకు మోషే ఎవరో తెలియకపోయినా ఆయన ఎవరో మీకు తెలుసు. వాళ్ళు ఎవరో తెలుసు. వాళ్ళు మరుగైపోయారు. మనము అంతే. ఈ తరంలో కనబడతాం, ఆ తర్వాత తరంలో మనం మరుగైపోతాం. హల్లెలూయా. ఆ టెంట్లో కూర్చున్న వాళ్ళు ఉండరు, టెంట్లో ఉన్న నేను ఉండను. ఈ తరం అందరం మరుగైపోతాం. కొత్త తరం వస్తుంది. మరి ఈ తరం మరుగైన తరం ఎక్కడికి వెళ్ళిందని చెప్పుకోవాలి? పాతాళానికి దిగిందని అనుకోకూడదు. అది నిత్య జీవానికి వెళ్ళాలి. హల్లెలూయా. ఇది నిజం. దేవుళ్ళో బ్రతికే వాళ్ళంటే ఇది. ఈ ప్రత్యేకత ఉండాలి తప్ప నువ్వు గుడికి వెళ్ళి వచ్చేస్తాను, చర్చికి వెళ్ళి వచ్చేస్తాను, చందా వేసి వచ్చేస్తానంటే కాదు. ఈ ప్రత్యేకత నీవు నీ గృహస్థులకు,
నీ గ్రామస్తులకు, నువ్వు నివాసం ఉంటున్న ప్రజలకు దీన్ని నువ్వేం చేయాలి చెప్పండి, చూపగలగాలి. అప్పుడు వాళ్ళు నీలో అది గుర్తించి నీ దేవుడు నా దేవుడు అనేటట్టుగా, నీ ప్రభువు నా ప్రభు అనేటట్టుగా వాళ్ళు ఈ దేవుణ్ణి తెలుసుకుంటారు. ఈ ప్రత్యేకత నేను ఇవ్వలేకపోయానంటే బాధపడండి. నేను ఇలా ఒకరికి మార్గదర్శకంగా ఉండలేకపోయానని మీరు బాధపడండి. అయ్యో నన్ను చూచి దేవుని యుద్ధకు ప్రజలు రాలేకపోయారని ఒక ఆలోచన వస్తే బాధపడండి. నన్ను కట్టుకున్న భర్త ఇన్ని సంవత్సరాలైంది, నన్ను చూచి ఇంకా ఆయన దేవుని యుద్ధకు రాలేదు. నా భార్య నన్ను చూచి ఇంకా దేవుని యొద్దకు రాలేదన్నందుకు మీరేమవ్వాలి? బాధ ఎందుకు? సస్తాడు, అక్కడికి వెళ్తాను, నేను ఇక్కడికి వస్తాను. హల్లెలూయా. మరి అలాంటప్పుడు ఆయన తెచ్చినని తింటున్నావు కదా, హల్లెలూయా చెప్పండి. ఇక్కడ వరకే నా ప్రేమ, హల్లెలూయా. లేదండి, వాడు కూడా రావాలి, అతను కూడా రావాలి. మరలా వాళ్ళకి ఏమైనా బాగులేకపోతే ప్రార్థన చేయండి పాస్టర్ గారు, మా ఆయనకి బాగలేదు, మరి వాడి పరిస్థితి బాగలేదు, ఇలా చెప్తారు. స్వస్థత దేవుడిస్తారు కాదు, మిమ్మల్ని చూసి వాళ్ళు దేవుని దగ్గరికి, నేను కూడా నీ దేవుని దగ్గరికి వస్తాను అనేలాగా నువ్వు బ్రతికితే బాగుండేది. నీ దేవుడే నా దేవుడని రూతు నయోమితో అన్నట్టు నీ భర్త నీ పిల్లలు నీతో అనాలి. హల్లెలూయా. ఎవరితో అనాలి? నేను నీతో. నువ్వెందుకే, నేను వెళ్తున్నా చాలు. ఇది ఏమైనా రాజకీయమా? హల్లెలూయా. ఇది దేవుని మందిరం. నువ్వు వెళ్ళడం ఏంటి, వాళ్ళు ఉండడం ఏంటి? యాకోబు ఇంటికి తాళాలు వేసి బేతేలుకు పోయారు అంటే దాని అర్థం అందరూ దేవుని యొద్ద కనబడే జీవితం కావాలి. అందరూ కనబడే జీవితం కావాలి. నాకు సత్యం తెలిసిందండి. ఒక మంచి బట్టల షాప్ నాకు తెలిసింది, తక్కువ ధరకు తెలిసింది. అక్కడ మంచి నాణ్యమైన బట్టలు ఇస్తున్నారు. ఖచ్చితంగా కొందరికి చెప్పి మీరు కూడా వెళ్ళండి అని ఎలాగ మనం పరిచయం చేస్తామో అలాగని ఒక సత్యవంతుడైన దేవుణ్ణి మన ప్రవర్తన ద్వారా ఇతరులకు పరిచయం చేయాలి. మీరు కూడా రండి, మీకు నెమ్మది. ఎందరో ప్రైమ్ మినిస్టర్ మోడీకి కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు, మీరు ఆయన్ని తెలుసుకోండి. అలాగనే రాష్ట్రపతులకు చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు, మీరు ఆయన్ని తెలుసుకో. ఎక్కడికక్కడకు ఈ చెప్పేవాళ్ళు ఉన్నారు. మహాత్మా గాంధీజీకి ఎప్పుడు ఒకతను దేవుని కోసం చెప్తూనే ఉండేవాడు. అందుకే ఆయన సిలువ పాటలు పాడించుకునేవారని ఉన్నాం. ఇవన్నీ ఏమిటి అంటే ఎక్కడికక్కడ మనుషులు దేవుడు లేపుతారు. మరి నీ భర్తకి ఎవరు చెప్తారు? మీరు చెప్పండి పాస్టర్ గారు, వింటాడే. నేను చెప్తే అసలు వింట. హల్లెలూయా చెప్పు. నువ్వే కదా వండి పెడుతున్నా, బాబు బాగా తింటున్నాడు, నువ్వే చెప్పు. ఆయన ఏమవుతాడు? మారు మనస్సు పొందుతాడు. అతని ఎదుట నీ క్రియలు జాగ్రత్తగా ఉంచుకో. ఒక్క ఆత్మను రక్షించి నీ అకౌంట్లో వేసుకో. హల్లెలూయా. డాక్రా వస్తుంది లోన్ అంటే కాలు నొప్పైనా ఎగురుకుంటూ వెళ్ళిపోయి. హల్లెలూయా. ఒక్క ఆత్మని రక్షించడానికి వెళ్ళావు ఎప్పుడైనా? అప్పుడు వెళ్ళావు. ఆ కాలు ఏమో లాగేసింది, ఏమో చెప్తావు? లోనా బాబు, ఎవడో లాక్కెళ్ళిపో. హల్లెలూయా. నీకు డబ్బు అంటే అంత ఆశ, ఇది ఆశ. దేవుడు వద్దు నీకు, ఆత్మ వద్దు. ఆత్మలు రక్షించాలనే ఆశ నీకు వద్దు. ఇక లోన్ వస్తుందంటే చూడ, నీరసం ఉన్నా సరే ఆ సిలిండర్ బాటిల్ పక్కన ఇసిరి లాక్కెళ్ళండి రా. హల్లెలూయా చెప్పండి. డబ్బుకు మనుషులు ఈ తరం డబ్బుకే పడిపోతారని చెప్పారు. ఏ తరం? డబ్బుకు పడిపోయే కాలం.
ఆత్మను రక్షించలేరు. ఒక కరపత్రిక ఇస్తాను, మనిషిని రక్షిస్తాను. దేవుని వైపు వాళ్ళకు మార్గం చూపిస్తాను. నా సొంత జాతి వాళ్ళు నశించిపోతున్నారు, వాళ్ళకు చెప్తాను. నా జాతిలో ఉన్నవారు అవి లేవు. ప్రైజ్ ది లార్డ్. ఏదో వచ్చేసాం, వెళ్ళిపోయాం, ఇప్పటికీ మా నలుగురమే ఇలా ఉంటాం. హల్లెలూయా. ఇదో ముఠానా? మనం ఎందరినో చేర్చాలి. ఎక్కడ చేర్చాలి? ఎందరినో ఆ సిలువ రక్తములో కడగబడ్డానికి అందరినో. అదే కదా పునరుత్థాన క్రైస్తవుల యొక్క ధ్యేయం. ఒకరు ఆసియాను కదిలిస్తే ఒకరు ఐరోపాని కదిలించుకుంటూ 12 మంది శిష్యులు ఖండాలను కదిలించారు కదా. మనం ఎవరిని కదిలించలేకపోయాం. సరిగా నీ దాంట్లో పవర్ లేక నీ భర్తని కూడా నీవు రక్షించుకోలేకపోయావు. హల్లెలూయా. అందరి కోసం చెప్తావు, వాళ్ళ ఆత్మలను వదిలేసి వాళ్ళని రక్షించలేకపోయావు. వాళ్ళ కోసం నువ్వు ప్రయాసపడలేకపోయావు. దేవుడు నీతో చెప్పేది, మొదట నీ ఇంటి వారి కొరకు ప్రార్థనలు చెయ్యి, వాళ్ళు రక్షింపబడాలి. ఆ తర్వాత నీ కుటుంబం అంతా కలిసి దేవుని సేవ చేయండి. మీరు అనేక ఆత్మలను రక్షించండి. ఇది గొప్ప ఉద్యోగం. ప్రార్థన చేసుకోండి.